అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు మీకు మొక్కలు అంట్లు కట్టడం ఎలా అన్నది నేను చూపించాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఆషాఢ మాసం వచ్చేసింది. ఇప్పుడు చామంతి మొక్కలు ఎలా అంటుల్ని విడదీసి వేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అలాగే నేను మొక్కలంటే చాలా ఇష్టపడతాను. ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే నేను మొక్కల్ని చూడందే ఏ పనిలో కూడా నేను వెళ్ళను అసలు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మొక్కల్ని చూడలేకపోవడం వల్ల నా దగ్గర ఒక మొక్క నీరు ఎక్కువయ్యి చనిపోయింది. అది ఎలాగన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ మట్టి ఇలాగ కుండీలో వేసుకొని 2 రోజులు నీళ్లు పోసి ఈ మట్టి ఇలా తయారవుతుంది. ఇది మనం నీళ్లు పోయడం వల్ల గుళ్ళగాను. ఇప్పుడు దీంట్లో మనం ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఈ చామంతి అంట్లు ఎలా తయారవుతాయి అన్నది ఇప్పుడు ఆ అంటు మీకు వేసి చూపిస్తాను. మీ రకరకాలు మీకు అప్పుడు అంట్లు కట్టి చూపించాను కదా, ఇప్పుడు మనం అంట్లు దీంట్లో తీసి కుండీలో ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. మనం ఇలాగ మట్టిలో పెడతాం కదా, పెట్టిన దాన్ని కొంచెం ఇలా మనం కొంచెం గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు, ఇలా నొక్కు పెట్టుకోవాలి. నొక్కు పెట్టి 2 రోజులు నీళ్ళలో పెట్టిన తర్వాత కొంచెం మనం ఎండలో పెట్టుకుంటే చాలా బాగా గుజ్జుగా చిగుళ్ళవి వస్తాయి. పెద్ద పెద్ద మొక్కలు ఎప్పుడు కూడా చామంతి మొక్కలు వేయకూడదు. వేస్తే ఏమవుతాయంటే పూత అంత బాగా రావు. ఇలా లేత మొక్కలు మనం అంట్లు కట్టుకున్న మొక్కలు తీసేసుకోవాలి. మీకు ఎలా అంట్లు విడదీయాలో మీకు చూపించాను కదా, అలాగే ఆ అంటుల్లోది అంటు తెలుపు చామంతి, అది పసుపు చామంతి, అది నీలం చామంతి. ఇలాగ రకరకాల చామంతుల అంట్లన్నీ పోయినసారి మీకు చూపించేటప్పుడు అంట్లు కట్టుకున్నాను. అవన్నీ కూడా ఇప్పుడు విడదీశాను. ఆషాఢ మాసం కదా, ఇది పూత అయిపోయిన తర్వాత నేను దీన్ని అంట్లు కట్టలేదు, ఇలాగ కుండీలో ఉండిపోయింది ఇది. అలాగే మీ దగ్గర కూడా ఉండిపోయింది అనుకోండి, అప్పుడు దీనిలో నుండి ఒక మొక్కను తీసుకొని వేరే కుండీలో పెట్టుకుండది. అప్పుడు మీకు తర్వాత చిన్న మొక్కలు ఎంచుకొనే పెట్టండి. ఈ పెద్ద మొక్కలు మాత్రం పెట్టకూడదు. ఇవి పెట్టినా ఉండవు సరిగ్గాను, ఇలా ఎండిపోయి పోతాయి. ఇదిగోండి, ఈ మొక్క నుండి ఇలా చిన్న చిన్న అంట్లు వచ్చాయి కదా, ఇవి ఈ అంట్లని మీరు తీసి కుండీలో పెట్టండి. అవి ఈ నెలలో విడదీసి ఈ మొక్క పెడితే మన పూత సీజన్ వచ్చేటప్పటికి కుండీ నిండా కూడా ఇది మళ్ళీ అంట్లు పెట్టుకొని మంచి పూత వస్తుంది. చూశారు కదా, ఇలాగ అంట్లన్నీ కూడా మీరు తీసి కుండీలో ఇలా చిన్న అంట్లు అయితే 2 అంట్లు జాయింట్ చేసి పెట్టండి. ఇది ఏంటనుకుంటున్నారా, నేను ఈ మధ్య మొక్కలు సరిగ్గా కొన్ని కారణాల వల్ల మొక్కలు నేను చూసుకోపోవడం వల్ల ఈ మొక్క నీరు పట్టేసింది, ఎక్కువ నీళ్ళు అయిపోయాయి అనమాట. ఈ నిండా నీళ్ళు వేసేసి వదిలేశారు. అది వాళ్ళకి తెలియదు కదా, నేనైతే చూసుకుంటాను. వీటికి ఏంటంటే మనం కుండీలకి ఇలా సైడ్ని ఇవ్వండి, ఇలా క్లీన్ చేసుకుంటుండాలి. ఇలా ఏదో సన్నపాటి ఇనుప ఊచ కానీ పుల్ల కానీ పెట్టి క్లీన్ చేస్తే మన పైనుండి వేసే నీళ్లు తనకు కావలసిన ఆగుతాయి, తక్కినవన్నీ వెళ్ళిపోతాయి. కుండీలన్నిటికి కూడా నీళ్లు ఏవి ఉండిపోతున్నాయా ఏవి ఉండట్లేదు అన్నది కొంచెం మనం చెక్ చేసుకుండాలి. తడి ఎక్కువగా అనిపించేటప్పుడు ఆ రంధ్రం, ప్రతి కుండీకి కూడా రంధ్రాలు ఉండాలి. ఆ రంధ్రంలో మనం చిన్న ఓసు పెట్టి వాటిని క్లీన్ చేస్తూ ఉంటే మనకి ఎక్కువైన వాటర్ అంతా కూడా దాని ద్వారా పోతుంది. కావాల్సిన నీరు అది తీసుకుంటారు.
మీకు నేను వంటలు ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నేను తప్పకుండా మీకు వాటి తాలూకా విషయాలు చెప్తాను.